కళను జీవన విధానంగా మార్చుకున్న కళాకారులకు గౌరవం ఇవ్వాలనే సంకల్పంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాకారుల ప్రతిభను సత్కరించిన విశిష్ట కార్యక్రమం జరిగింది. సకల జనుల నృత్య కళాకారుల సంఘం, రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో కళాభారతి వేదికగా ఘనంగా అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభావంతమైన కళాకారులు మరియు సమాజ సేవలో ముందుండే స్వచ్ఛంద సేవకులను సత్కరించి, ఎఫ్లను సత్కరించి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ, కళాకారులు సమాజానికి సంస్కృతి, సంప్రదాయాలు అందించే గొప్పవారని తెలిపారు. అలాంటి కళాకారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా పెన్షన్ సదుపాయం కల్పించాలని, చదువుకున్న కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక ఏక పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సంఘం ప్రయాణాన్ని గుర్తు చేస్తూ 13 సంవత్సరాల క్రితం కేవలం 50 మంది కళాకారులతో ప్రారంభమైన ఈ సంఘం ప్రస్తుతం 500కు పైగా కళాకారులతో విస్తరించిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కళాకారుల ప్రతిభకు గౌరవం ఇవ్వడం, సమాజానికి సంస్కృతి విలువలను గుర్తు చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నాకు ఎక్కువగా ఎదురయ్యే సమస్యలు, నా ముందున్న కేసెస్ కూడా మీ అందరికి ఒకసారి నేను తెలుపుతాను. ఎందుకంటే మన సనాతన సాంప్రదాయాల్లో మంచి ఘట్టం బాల్యం తర్వాత నెక్స్ట్ మనం ఒక దశకు వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులు ఎంతో ప్రేమతోని పెళ్లిళ్ళు చేస్తున్నారు. మనం మన తల్లిదండ్రులకు మర్యాద ఇచ్చి ఆ పెళ్లిలో చెప్పిన సప్తపది కావచ్చు, అర్తేచ కామేచ కావచ్చు, ఎన్నో మంగళ వాయిద్యాలతో పాటు ఎంతో మంది ఆశీస్సులతో, ఆశీర్వాదాలతో మనం ఒక కుటుంబంలోకి అడుగు పెడుతున్నాము. కానీ చాలా మంది తల్లులు, చాలా మంది కొడుకులు, చాలా మంది బిడ్డలు వీటికి విలువలు తెలియపరచకుండా, విలువలు లేకుండా చాలా దారుణంగా వచ్చిన బిడ్డని కోడలుగా చూడట్లేదు, అలాగే వాళ్ళ బిడ్డగా చూడట్లేదు, అల్లుడిని ఒక కొడుకుగా కూడా చూడట్లేదు. ఇలా మానవ మర్యాదలు లేకుండా ఎంతసేపు ఆస్తి కోసం కావచ్చు, పైసల కోసం కావచ్చు కొట్లాటలు పెట్టుకుంటూ బంధాలన్నీ కూడా క్షీణింపజేసుకుంటున్నారు. కాబట్టి మన నానమ్మ తాత కావచ్చు, అమ్మమ్మ తాత కావచ్చు, మన ధర్మంలో పెళ్లి అనేది 100 సంవత్సరాల జీవితం, ఒకే కుటుంబం, ఒకే భర్త, ఉమ్మడి కుటుంబం అనేది మన నినాదం. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుంది, అమ్మాయి వంట గిన్నెలు తోమలేదని భర్త కోర్టుకొస్తున్నాడు, అబ్బాయి సరిగా చూడలేదని అమ్మాయి కోర్టుకొస్తుంది. కాబట్టి బిడ్డల్ని కన్నా ప్రతి తల్లికి నేను పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ఒకటి ఏమి చెప్తున్నానంటే, ప్రతి పిల్లని మీరు గారాబం చేయండి. దాంతో పాటుగా అన్నం వండడం నేర్పించండి, గిన్నెలు తోమడం నేర్పించండి, బట్టలు ఉతకడం నేర్పించండి. ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళైన ఏ పిల్లని చూసినా, ఏ పిల్లోని చూసినా 80 కేజీలకు తక్కువ ఉండట్లేదు. ఎందుకంటే మనం చేసే గారాబం. మనం ఇంత కష్టపడి 50 లక్షల కట్నం ఇచ్చి ఏం లాభం అమ్మ? మన బిడ్డకి సంస్కారం మెట్టుకు హేమలత అడ్వకేట్ గారికి చిన్న ఆత్మీయ సత్కారం అండి. ఈరోజు సర్వే పాపన్న గీత కార్మికుల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హేమలత పటేల్ గారికి అడ్వకేట్ గారికి చిన్న ఆత్మీయ సత్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అసలు గట్టిగా చెప్పండి మేడం గారికి. నేను జానపద సకలవృత్తి కళాకారుల రాష్ట్ర అధ్యక్షురాలను, సర్వే పాపన్న గీత కార్మికుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలండి. నేను గత 15 సంవత్సరాల నుండి మేము కోలాటం కానీ, డప్పు కళాకారులు కానీ 2000 మందికి ఉపాధి కల్పిస్తూ ఇప్పుడు 15 సంవత్సరాల నుండి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు కానీ ఇప్పుడు కళాకారులు ప్రతి ఒక్కరికి వెనుకబడిపోతున్నారు. ఎక్కడ పోయినా గుర్తింపు అనేదే లేదు. ఎక్కడ పోయినా పని ఏది వాళ్ళు చేస్తేనే చేయించుకుంటున్నారు తప్ప కళాకారులు వచ్చి ఇలా డబ్బులు తీసుకున్నారో పోయిరా అనేది కాకుండా అప్పుడప్పుడు కూడా స్టేజ్ మీద కళాకారులను గుర్తించాలి, వేదిక మీద అది పిలిచి సన్మానాలు లాంటివి చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఏంటంటే కళాకారులకు 250 గజాలే కాకుండా 150 గజాలు ఇచ్చినా చాలండి. 250 గజాలు అవసరం లేదు.
అందరికి ఇవ్వలేరు, ఎందరికని ఇస్తారు, ఇవ్వలేరు. కాబట్టి మాకు గుర్తింపు కార్డు కావాలి, పింఛను కావాలి, అందరికీ చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కావాలి అని కోరుకుంటున్నాడు. మేమేంటంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము కమిటీ వేసాము. ఇప్పటికీ మేము 5-10 జిల్లాలో కమిటీ వేసాము. మిగతా జిల్లాలలో కమిటీ కూడా వేస్తున్నాం. వేసిన తర్వాత ఈ నెల లాస్ట్ వరకు కూడా 5,000 మందితోటి మేము ఇందిరా పార్కులో ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు కూడా కరీంనగర్లో మేము కళాభారతిలో మన అంతర్జాతీయ అంటే మహిళా దినోత్సవం సందర్భంగా మొన్న చేసుకోలేకపోయాం, ఈరోజు పెట్టడం జరిగింది. ఎందుకంటే మాకు మహిళలకు అందరికీ ఈరోజు అయితేనే బాగుంటుంది, అందరూ అప్పుడు బిజీ ఉంటారు కాబట్టి ఈరోజు చేయడం జరిగింది. ఎందుకంటే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఎందుకంటే మహిళలు ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకుండి అందరూ ముందుకు నడవాలి. సమాజ హక్కులు మగవాళ్ళకి ఎంతో ఆడవాళ్ళకు కూడా అంత ఉండాలి. ఎందుకంటే సమాజం వెనుకబడిపోతున్న లేడీస్ వంట గదికే కాకుండా బయట ప్రపంచాన్ని కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, ఊళ్ళల్లో కూడా తెలియక చాలామంది సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకు నేను ఈ వేదికను తీసుకొచ్చి నేను ఒక 15 సంవత్సరాల కింద ఒక 50 మంది తోటి ఇవ్వాలా నేను 500 మందిని తయారు చేసిన. కోలాటం టీమును కానీ డప్పు టీమును కానీ చాలామంది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా గుర్తింపు లేకుండా వాళ్ళందరినీ గుర్తింపు తీసుకొచ్చింది నేనండి కళాకారులకి. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళకి పింఛను పెట్టిస్తే నేను ఉన్నంత వరకు అయితే వాళ్ళకి పింఛను కానీ ఇది ఒక్కటి సాధించాలని జరుగుతుంది. నేను అది సాధించేదాకా నేను ఎక్కడికైనా సిద్ధమే. మేము ఢిల్లీ పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా ఇది సాధించదిగతో. జై తెలంగాణ. అది కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత.